ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ బీసీ భవన్ ఫ్రీ హియరింగ్ ఎయిడ్ పిల్లల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 98 పిల్లలకి ఒక 20,000 నుంచి 25,000 కోర్స్తో ఒక హియరింగ్ ఎయిడ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ దీన్ దయాల్ సర్వనా ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. ఇది పూర్తిగా చూస్తే ఒక 20 లక్షల వరకు సపోర్ట్. ఇది ఒక సిఎస్ఆర్ సపోర్ట్ ఒక బాల్మర్ కంపెనీ ద్వారా చేయడం జరిగింది. సో ఈ సభలో 98 పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి కార్యక్రమం వచ్చారు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ దయాల్ సర్వనా ఫౌండేషన్ అటువంటి కార్యక్రమం చిత్తూరు జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే జిల్లాలో చేస్తుంటారు. సో వాళ్ళ ఆమంత్రంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన జిల్లాలో కూడా చాలామంది వికలాంగ్ సీనియర్ సిటిజన్ పిల్లలు హియరింగ్ ఎయిడ్స్, ట్రైసికల్, బైసికల్, ఎలక్ట్రికల్ సైకిల్ అటువంటి సపోర్ట్తో ఆఫీస్కి వస్తుంటారు. వాళ్ళకి అటువంటి సపోర్ట్ మన బాధ్యత. సో చిత్తూరు జిల్లాలో గత 6 నెలల ముందు కూడా అలింకో కేంద్ర ప్రభుత్వం ఒక పిఎస్యు వాళ్ళ సహకారంతో గతంలో 8 క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. ఆ క్యాంప్లో కూడా 3,600 మంది వచ్చారు. తర్వాత 4,50,00,000 వరకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ వాళ్ళు కూడా వచ్చారు. సో మళ్ళీ అటువంటి క్యాంప్స్ జరగాలి, చాలామంది నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో అలింకో క్యాంప్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఇది 8 రోజు క్యాంప్. రేపు చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు జ్యూరిస్డిక్షన్లో టీవీకే కాలేజ్లో రేపు ఇది చేయడం జరుగుతుంది. సో ఈ స్కీమ్లో సీనియర్ సిటిజన్స్ వికలాంగ్ వాళ్ళకి రావచ్చు. వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్తో పాటు ట్రైసైకిల్, వాకింగ్ స్టిక్, మిగతా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇది రేపు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ తర్వాత కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. ప్రొడక్షన్ తర్వాత 3 నెలల తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. సో నేను మీ ద్వారా ఇది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఆర్డీఓస్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ పోస్టర్ కూడా నేను మీడియా మిత్రులతో షేర్ చేస్తాను. సో కొంచెం అవేర్నెస్ మీరు పెంచాలి. అండ్ ఈ క్యాంప్స్లో మనం ఒక 10,000 మంది టార్గెట్ పెడుతున్నాము. అండ్ ఖచ్చితంగా అందరూ ఏసీఏ సహకారంతో క్యాంప్ సక్సెస్ అవుతాయి, అది నేను కోరుతున్నాను. సో మన జిల్లాలో చాలామంది సిఎస్ఆర్ సపోర్ట్తో వాలంటరీ ఆర్గనైజేషన్ ముందుకు వస్తున్నాయి. సో డిసేబుల్ వికలాంగ్ వాళ్ళకి ఈ ఎక్విప్మెంట్స్, ట్రైసైకిల్స్ ఇవ్వడం మన బాధ్యత. సో ఖచ్చితంగా వచ్చే ఒక సంవత్సరంలో ఒక సాచురేషన్ బేసిస్లో అందరూ కవర్ చేస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ క్యాంప్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో చివరి వరకు ప్రతి ఒక్క బెనిఫిషరీస్ కవర్ అవ్వాలి. ఆ సందర్భంగా మనం పనిచేస్తాం.